హాయ్ అలాగే నమస్కారం. లోకల్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం ఒక పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో డిఫాల్ట్గా బ్లాగర్లో ఉన్నటువంటి టెంప్లెట్స్ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. బ్లాగర్లో మనకి డిఫాల్ట్గా కొన్ని టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. సో వీటిని ఎలా చేంజ్ చేసుకోవాలి అని చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ల్యాప్టాప్లోకి షిఫ్ట్ అయిపోదాము. థీమ్స్ మనం చేంజ్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకి ఆప్షన్స్ థీమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో నేను క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ నేను మనకి థీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొన్ని శాంపిల్ పోస్ట్ని ఇన్సర్ట్ చేయడం క్రియేట్ చేయడం జరిగింది. థీమ్ సో ఆల్రెడీ మనం ఒక బ్లాగ్ సెట్ చేసేటప్పుడు మనం ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకుని కాంటెంట్ అని. సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఏంటంటే డిఫాల్ట్గా ఉన్నటువంటి బ్లాగ్ థీమ్స్ అనమాట. సో మొత్తం ఒక 14 థీమ్స్ ఏమి ఉంటాయి. కాంటెంట్, సో ఎంపోరియో, నోటబుల్, సింపుల్, సో దాని వ్యూస్, పిక్చర్ విండో, సో ఆసమ్. సో అంటే స్ట్రక్చర్ ఒకేలా ఉంటుంది, బట్ కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతాయి. సో నేను ఈ వీడియోలో మీకు థీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నోటబుల్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు బ్లాగ్ యొక్క ప్రివ్యూ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో బ్లాగ్ ఎలా కనిపిస్తుంది, సో దాని ఇమేజెస్, టెక్స్ట్, తర్వాత స్నిప్పెట్ అది ఎలా కనిపిస్తుంది, సో ఇలాంటివన్నీ. సో మీరు ఎప్పుడైతే అప్లై టు బ్లాగ్ అని క్లిక్ చేస్తారో, సో అప్లై టు బ్లాగ్, థీమ్ అప్లై. సో ఇప్పుడు వ్యూ బ్లాగ్ మీద క్లిక్ చేస్తే మనకి సో ఈ విధంగా మనకి కనిపిస్తుంది అనమాట. సో లోగో, తర్వాత సో లోగో అనేది మనకి ఇప్పుడు థీమ్ చేంజ్ చేసుకున్న ప్రతిసారి మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో స్ట్రక్చర్ అనేది సో హెడర్ పార్ట్, సర్చ్ బార్, అలాగే బ్లాగ్ పోస్ట్, మెయిన్ పోస్ట్, సో రీసెంట్ పోస్ట్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి మనకి యాడ్గా కనిపిస్తుంది. సో దీని తర్వాత మనకి వరుసగా చూసారా, సో ఈ విధంగా మనకి పోస్ట్లు అనేవి కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి బ్లాగ్ పోస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్లాగ్ పోస్ట్ ఓపెన్ చేసి చూస్తే సో ఈ విధంగా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. సో చూడడానికి చాలా నీట్గా ఉంది. ప్రజెంటేషన్ కూడా బాగానే ఉంది. సో మై ఫస్ట్ పోస్ట్, సో దాని రిలేటెడ్ వీడియోస్ ఏ విధంగా ఉందో సో మై ఫస్ట్ పోస్ట్ చూద్దాం. సో మై ఫస్ట్ పోస్ట్ సో ఈ విధంగా అనమాట. సో సైడ్ బార్ పెద్దగా ఏం లేదు. సో ఒకసారి మళ్ళీ హోమ్లో పోదాం. సో ఇది వచ్చేసి ఏంటంటే సో పోస్ట్లకు సంబంధించి. అదే మరి పేజెస్ అయితే ఎలా ఉంటాయి, సో వ్యూ. సో ఇది పేజెస్ సంబంధించి. సో షేర్ ఆప్షన్ కూడా మీకు ఇచ్చారు. సో టెక్స్ట్ మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. సో ఇది ఈ కాంటెంట్ ఉన్నటువంటి థీమ్ అనమాట, నోటబుల్ అనేటువంటి. సో చాలా సింపుల్గా మనం ఈ థీమ్స్ అనేవి మనం చేంజ్ చేసుకుని యూజ్ చేయొచ్చు. సో అదేవిధంగా మనం ఇంకొక థీమ్ నేను చేంజ్ చేసి చూపిస్తాను. సో మీకు కావాల్సిన వాటిని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఎంపోరియో అనేటువంటి థీమ్ని చూద్దాం. సో దీన్ని క్లిక్ చేస్తే నాకు ప్రివ్యూ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇది కూడా చూడడానికి బాగానే ఉంది. సో అప్లై టు బ్లాగ్, సో థీమ్ అప్లై, సో వ్యూ బ్లాగ్. సో చూసారా, సో మనకి ఇక్కడ స్లైడర్ లాగా ఒక ఇది వచ్చింది. సో పక్కన సైడ్ బార్ వచ్చింది మనకి అచీవ్ అని. సో అచీవ్ అంటే ఏంటి అంటే సో మనం ఎప్పుడు చేసాము, సో పోస్ట్లో ఏ మంత్లో ఏది పోస్ట్ చేసాము దాని గురించి అచీవ్ అంటారు. సో కింద వచ్చేసి నేను పోస్ట్ అన్నాను. సో ఇది చూడడానికి ఇంకా బాగుంది దాని మీద. సో అతనితో కంపేర్ చేసుకుంటే సో బ్లాగ్ పోస్ట్ ఓపెన్ చేస్తే ఎలా ఉంది. సో సో ఇది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది అనేది చెప్పుకోవచ్చు. సో డిఫాల్ట్ థీమ్స్ కూడా మనకి చాలా చక్కగా ఉంటాయి సో బ్లాగర్లో. సో ఇది సో సైడ్లో వచ్చేసి మనకి పాపులర్ పోస్ట్ చేసుకుంది. సో కింద మనకి ఇంటర్వ్యూ కామెంట్ సెక్షన్, సో బ్లాగర్ విజిటర్స్, సో శాంపుల్ పోస్ట్. ఓకే, సో ఈ విధంగా అనమాట. అదే పేజెస్ మనం చూసినట్లయితే పేజెస్ వ్యూ. సో చూసారా, సో మనకి పోస్ట్లు రీసెంట్ పాపులర్ పోస్ట్ ఏదైతే ఉందో సో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం డిఫాల్ట్ థీమ్స్ మనం చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది.
చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డిఫాల్ట్గా ఉన్నటువంటి టెంప్లెట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ టెంప్లెట్స్ని ఇలా చేంజ్ చేసుకోవడం వల్ల మన బ్లాగ్ అనేది అట్రాక్టివ్గా కనబడుతుంది. సో ఫ్రీ టెంప్లెట్స్, డిఫాల్ట్ టెంప్లెట్స్తో కూడా మనం బ్లాగ్ని అట్రాక్టివ్గా చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.